గంగారు ఎక్కడ ఉన్నా తానే స్వయంగా ఎస్పీకి అప్పచెప్తాను. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. తనపై రాజకీయ కుట్రలో భాగంగా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కక్ష కట్టి రోజుకు ఒక కొత్త వ్యవహారాన్ని బయటకు తీసి తనపై ఆపాదిస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎగ్జిబిషన్కు సంబంధించి చిన్నపాటి గొడవను తన కార్యకర్తపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు రక్తం వచ్చినట్లు కొట్టారని, దీనిపై పోలీస్ కేసు నమోదు కూడా అయిందన్నారు. గత ఏడాది 10 లక్షలు, ఈ ఏడాది 10 లక్షలు కలిపి 20 లక్షలు అడిగానని చెబుతున్నారు. ఈ ఏడాది అనుమతి ఎలా లభించిందో చెప్పాలన్నారు. వీరశైవ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న వారి స్థలానికి సంబంధించి తాను కబ్జా చేశానని చెప్పడం అత్యంత దౌర్భాగ్యం అని తెలిపారు. కేవలం తన రాజకీయ ఔన్నత్యాన్ని ఉన్నత స్థానానికి చేరుకుంటున్నాను అనే ఉద్దేశంతో ఇలాంటి వ్యవహారాల్లో తన పేరును జత చేస్తున్నారని తెలిపారు. వైన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఉదయం ఒక మాట, గంట దాటిన తర్వాత తన పేరును ప్రస్తావించడం ఏమిటని అన్నారు. తాను కూడా నిజాలను పరిశీలించేందుకు ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి చట్టం పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తానే డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. సత్య ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఒక 3-4 ఇష్యూలు అనంతపూర్లో జరిగాయని చెప్పేసి పోలీసు వర్గాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎగ్జిబిషన్ దగ్గర ఒకటి చిన్న గొడవ జరిగితే డబ్బులు అడిగారు ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి చూపిస్తూ దాన్ని దుష్ప్రచారం జరిగింది. మా కార్యకర్తలను కొట్టారు, బ్లడ్ వచ్చే విధంగా కొట్టారు. దానికి సంబంధించిన ఎమ్మెల్సీగానే అయింది. 20 లక్షలు అడిగారని చెప్పేసి ఎక్కడైనా ఒక చిన్న ప్రూఫ్ చూపించాయా? గత సంవత్సరంలో 10 లక్షలు అంట, ఈ సంవత్సరంలో 10 లక్షలు అంట. నీ టర్న్ ఓవరే మొత్తం ఎగ్జిబిషన్ టర్న్ ఓవర్ 20 లక్షలు ఉండదు, 20 లక్షలు అడుగుతామని చెప్పేసి ఎస్పీ కంప్లైంట్ ఇస్తావు. దీని వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా అనేది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది. నేను కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజ నిర్ధారణల చేయమని చెప్పేసి ఎస్పీ గారికి కానీ చెప్పడం జరిగింది. దేనికంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మైక్ ఉంది కదా అని చెప్పేసి, నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న గొడవ ఎగ్జిబిషన్ దగ్గర ఆయన చెప్తున్నాడు గత సంవత్సరం 10 లక్షలు అడిగాడు, మళ్ళీ ఈ సంవత్సరం 10 లక్షలు. గత సంవత్సరం 10 లక్షలు ఇవ్వకపోతే ఈరోజు నీకు ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? వచ్చి ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఇస్తే ఆ రోజు కానీ పర్మిషన్ నేనే ఇప్పించాను అన్న, చేసుకుంటాను, కష్టపడతాను. కనుక ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకెళ్తాం. నంబూరు వైన్స్కి నాకేం సంబంధం? నేను ఊర్లో కానీ లేను. ఆ రోజు ఎవరో తాగి గొడవ పెట్టుకొని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా? అంటే ఎమ్మెల్యే మీద బురద జల్లడం ఇదైపోయింది. ఆ రోజు పొద్దున నంబూరు వైన్స్ ఓనర్ మాట్లాడాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు. అంటే గంటకోసారి మాట మార్చి, అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా? ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కల్పించాడని చెప్పేసి? అంటే వెనకల వేరే ప్రోద్బలం ఉంది. నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను నేను. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు, అలాగే నేను చేసే డెవలప్మెంట్ ఓర్చుకోలేక ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేశాం. ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లడమేనా కనీసం. కానీ అనంతపురం అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి సలహాలు, ప్రతి ఒక్క నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. తపోవనంలో ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.
ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు, గవర్నమెంట్కి మీకు సంబంధించిన అంశం. దాని తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. ఎత్తకపోగా మా పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసిన తర్వాత కానీ నేను మాట్లాడదామని చెప్పేసి ట్రై చేస్తే ఆమె ఫోన్ కానీ ఎత్తలేదు. దాని తర్వాత ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు వచ్చేసి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ ఇది ఓపెన్ స్పేసు పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పేసి ఒక రికార్డు కానీ ఇవ్వడం జరిగింది. మేము ఏ తప్పు చేసినా కానీ మా అనుచరులకు కానీ చెప్తున్నా, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే మా తెలుగుదేశం కార్యకర్తలకు అయితేమి నాయకులకు అయితేమి అందరికీ హెచ్చరిస్తున్నా ఈరోజు మీ ముఖంగా మీడియా ముఖంగా, ఎవరన్నా తప్పు చేస్తే చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 1, 2 నాకు తెలుసో తెలియక జరిగిండొచ్చు, కానీ వాటి మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంగారాం గారు అందుబాటులో లేరు, కానీ దాదాపు 3 కేసులు ఆయన మీద ఎస్పీ గారు పెట్టడం జరిగింది. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇది ఎగ్జిబిషన్ కానీ స్వప్న గారు ల్యాండ్ ఇష్యూలో కానీ అలాగే వైన్ షాపుల ఇష్యూలో కానీ మొదటి ముద్దాయిగా ఆయన పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కానీ వచ్చి నిరూపించుకుంటాడు నా ప్రమేయం లేదని చెప్పేసి. వీలైన తొందరగా ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని కానీ నేను ఎస్పీ గారికి అప్పచెప్తానని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ఇప్పుడు ఎవరో వైన్ షాప్ ఏదో గొడవ పెట్టుకొని చేసుకున్నారు, చిన్న గొడవ వచ్చేసి చిన్న కార్యకర్తలు ఎగ్జిబిషన్లో కొట్టుకుంటే దాన్ని మా గంగారాం పెట్టాడని చెప్పేసి పెట్టారు. తర్వాత వైన్ షాప్ది సేమ్ స్వప్న గారిది గవర్నమెంట్కి ఆమెకు సంబంధించిన ఇష్యూ, గంగారాంకి ఏం సంబంధం ఉంది అంటే దీని వెనకల ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉండి నడిపిస్తున్నాడేమో అని నా అనుమానం. ఎందుకంటే ప్రతి ఇష్యూను 20 లక్షలే, ఇంకంతకని ఏం మాట్లాడరు. 20 లక్షలే ఎవరు తీసుకున్నా 20 లక్షలే.